అందరికీ నమస్తే. నేను మీ కిరణ్ జూపల్లి. ఈ వీడియో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులతో పాటు అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో మద్యం సేవించే వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది ప్రధానంగా. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక ఆ తర్వాత భద్రాచలం నియోజకవర్గాలలో 24/7 నీకు మద్యం అందుబాటులో ఉంటుంది. అర్ధరాత్రి వేళ నీకు డాక్టర్ దొరకపోవచ్చు, లేకపోతే మెడికల్ షాప్ లో టాబ్లెట్ దొరకపోవచ్చు, నీకు ఏదైనా కావాల్సినటువంటి నిత్యావసర సరుకు దొరకకపోవచ్చు, కానీ అర్ధరాత్రి 12 గంటలకైనా 1 గంటకైనా సరే నీకు మద్యం అందుబాటులో ఉంటుంది. ఈ రెండు నియోజకవర్గాల స్పెషాలిటీ ఏంటో తెలుసా? పిల్లలు చదువుకునేటటువంటి స్కూళ్ళ దగ్గరనో, లేకపోతే కాలేజీల దగ్గరనో, ప్రభుత్వ కార్యాలయాల దగ్గరనో, ఇక మరీ చెప్పాలంటే దేవాలయాల దగ్గర, చర్చిలు కానీ, మసీదులు కానీ, ఆ తర్వాత హిందూ దేవాలయాలు కానీ అతి సమీపంలో, వీటన్నిటికీ 50 నుంచి 100 మీటర్ల దూరంలోనే మద్యం అందుబాటులో ఉంటుంది. ఈ రెండు నియోజకవర్గాల స్పెషాలిటీ మాత్రానికి ఇదే స్పెషాలిటీ. మందు అతి సమీపంలోనే దేవాలయాలకు, స్కూళ్లకు, కాలేజీలకు, ప్రభుత్వ కార్యాలయాలకి దగ్గరే మద్యం ఉంటుంది. చిన్నపిల్లలు చదువుకోవాలి, 50 మీటర్ల దూరంలో బెల్ట్ షాపులుండి ఆయను మద్యాన్ని పెట్టుకొని నడిపిస్తా ఉంటే ఏం నేర్పిస్తాం పిల్లలకి? ఏం నేర్పిస్తాం? సమాజం, ప్రభుత్వం ఏం చెప్తున్నది? ఆడ దందా ఏం జరుగుతున్నది? ప్రభుత్వం ఏం చెప్తున్నది? ఆడ దందా ఏం జరుగుతున్నది? మరి ఆడ ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఎక్సైజ్ శాఖ చూడనా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఉందా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. పినపాక నియోజకవర్గంలో మనుగూరులో అసలు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ ఉందా? ఆఫీస్ ఉందా? అసలు అక్కడ అధికారి ఎవరు? ఫోన్ నెంబర్ ఏంది? పెద్ద క్వశ్చన్ గా మారిపోయింది. దరఖాస్తు చేయడానికి పోతే, సార్ కంప్లైంట్ చేయడానికి పోతే, ఇగో మా గ్రామంలో మద్యం దుకాణాలు ఎక్కువైపోయినాయి, రాత్రిపూట తాగి పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు, ఇగో డిస్టర్బెన్స్ అవుతా ఉన్నాయి, అప్పటికి కొట్టుకుంటున్నారు, తాగినటువంటి సీసాలనే పగలబెట్టుకుని కొట్టుకుంటారు అని చెప్పి చెప్దామని పోతే అక్కడ అధికారి అందుబాటులో ఉండేటటువంటి ప్రసక్తే లేదు. ఫోన్ చేస్తే అసలు ఫోన్ కలిసిలేదు. నీరే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారి గారికి ఫోన్ చేసి, సార్ అశ్వాపురం మండలంలో ఇక ఇక్కడ ఇబ్బంది అవుతా ఉన్నది, ప్రధానంగా బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి, మీరు జర పట్టించుకోవాలి, మా ఊరు అదే కాబట్టి పట్టించుకోవాలని చెప్పి ఆయనకు వారమైంది. దాని మీద ఎటువంటి చర్యలు లేవు. ఇష్టానుసారంగా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి భద్రాచలం నియోజకవర్గం, పినపాక నియోజకవర్గంలో బినామీల పేర్లతోటి అక్రమంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక రెస్టారెంట్లు ఉంటాయి, రెస్టారెంట్లలో మందు అమ్మేదానికి పర్మిషన్ ఉందా? సీదా అడుగుతా ఉన్నాం. అక్కడ భద్రాచలం ఎక్సైజ్ సిఐ గారిని, ఆ తర్వాత మనుగూరు ఎక్సైజ్ సిఐ గారిని అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ గారిని అడుగుతా ఉన్నాం. మొత్తం ఎక్కడ పడితే అక్కడే ఏవైతే రెస్టారెంట్లు ఉన్నాయో మందు విచ్చలవిడిగా నడుస్తా ఉన్నది. ఒక విషయం ఏంటంటే, వీడికెళ్ళి సరుకు పోతుంది. ప్రభుత్వం ఏదైతే ఆయనకి కావాల్సినటువంటి సరుకు పంపిస్తుందో ఆ సరుకు ఆ వైన్ షాప్ లో ఉండదు. ఆ వైన్ షాప్ లో మాత్రం ఉండదు. ఆ వైన్ షాప్ పక్కనే ఆనుకున్నటువంటి బెల్ట్ షాప్ లో మాత్రం ఉంటుంది. బెల్ట్ షాప్ లో మాత్రానికి ఇక్కడ ఉన్నటువంటి రేట్ కంటే కోటలకి 50 రూపాయలు ఎక్కువ పక్కనే దొరుకుతుంది. అది యాడికెళ్ళి వచ్చింది మందు? యాడికెళ్ళి వచ్చినటువంటి మందు అది? ఎవరు? ప్రభుత్వం పంపించినటువంటి మందు. నువ్వు వాడు ఉన్నటువంటి ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో వాళ్ళకి అమ్మాల్సినటువంటి మందు బెల్ట్ షాపుల్లో దొరుకుతా ఉండదు. ఇదొక పెద్ద డ్రామా. అదొక పెద్ద డ్రామా. సరే, మీరు దీన్నంతా ఆపలేరు, అధికారులు మేము దీన్నంతా ఆపలేం, బెల్ట్ షాపులు మేము చేయలేం అని చెప్పేసేసి ఇక మీ వల్ల కాదు, అప్పుడు మీ వల్ల కాదని అనుకున్నాం. మరి కనీసం నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వ పాఠశాలల దగ్గర, కాలేజీల దగ్గర, మెయిన్ ఫుట్పాత్ల మీద, స్కూల్ ముందే ఉంటుందండి, స్కూల్ ముందు ఫుట్పాత్ మీద బెల్ట్ షాప్ ఉంటుంది. పిల్లలు రావాలి, స్కూల్ కు పోయేటప్పుడు దాన్ని చూసుకుంటా పోతాడు, ఆ ఇంటికి పోయేటప్పుడు దాన్ని చూసుకుంటా పోతాడు. ఏం నేర్చుకుంటారు పిల్లలు? ఏం నేర్చుకుంటారు? కనీసం అవి కూడా దీపేయలేకపోతే ఎందుకండి? ఇక నేను మొదట్లో చెప్పినట్టు, మరి మద్యం ప్రియులు చూడాలి వీడియో అని చెప్పేసి ఎందుకన్నానంటే, నువ్వు చాలా మోసపోతా ఉన్నావు. మద్యం తాగేటటువంటి వ్యక్తి చాలా మోసపోతా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, ఇక జీవో మన దగ్గర ఉన్నది, జీవో కాపీ నేను క్లియర్ గా మీకు చూపిస్తా ఉన్నా. మీ ఊళ్ళో వైన్ షాప్ 10 గంటల దాకా ఉండాలి. మీ దగ్గర బెల్ట్ షాప్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ షాప్ లో దొరికేటటువంటి మందు ఖచ్చితంగా నీకు అక్కడ వైన్ షాప్ లో అందుబాటులో ఉండాలి.
కానీ ఉండదు. నువ్వు 50 రూపాయలు ఎక్కువ పెట్టి ఇక రాత్రి అయితే దానికి ఒక అంతు పంతు ఉండదు. ఇక అంతు పంతు ఉండదు. అనేక మంది బెల్ట్ షాపులు కేవలం 7:30, 8, 8:30, 9 గంటల వరకు బంద్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు బంద్ చేసుకొని పోతారే కదా ఆడ నడిచేది. ఎవరో అనామకులు ఉంటారు, పేరు ఎవరిదో ఉంటుంది, ట్రైబ్ది నడిపించేటటువంటి దందా మాత్రం మామూలు దందా కాదు. కోట్లు అక్రమమైనటువంటి సంపాదన. నువ్వు సంపాదించుకో, ఏమైనా చేసుకో. ఇక నువ్వు సంపాదించుకో, ఏమైనా చేసుకో. అధికారులకు మళ్ళొకసారి క్లియర్ గా చెప్తా ఉన్నాం, బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో ఈ వైన్ షాప్కి వెళ్ళి పట్టుకొని పోతాడు, ఆ సిండికేట్ లో పట్టుకొని పోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతాడు ఎవరికి తెలుసు. అనేకమైనటువంటి ఇగో మద్యం ప్రియుల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, కిడ్నీలు పాడైపోయినాయి. అనేక మంది కిడ్నీలు పాడైపోయి ఆసుపత్రి ఉస్మానియా గాంధీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఏమైందంటే మద్యం దాగి. నీకు ఈడికెళ్ళి వచ్చేటటువంటి మద్యం మంచిదే. నువ్వు ఎప్పుడైతే వైన్ షాపుల దగ్గర, సిండికేట్ దగ్గర నువ్వు తీసుకపోతున్నావు బెల్ట్ షాపులో, ఆ బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సేవించాలనుకుంటున్నటువంటి మద్యం ఏదైతే ఉందో మొత్తం మారిపోతా ఉన్నది. బెల్ట్ షాపుల్లో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి దందా, నువ్వు పోతున్నావు, నాకు అందుబాటులో ఉంది, దగ్గరలో ఉందని చెప్పేసి నువ్వు తాగేస్తావు, పైసలు ఎక్కువ పెట్టుకొని తాగేస్తావు. కానీ అక్కడ నీ ఆరోగ్యం పాడైపోతుంది. ప్రధానంగా ఇది గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. వీడికెళ్ళి ఒక బ్రాండ్ తీసుకపోతాడు, నువ్వు తాగేటటువంటి బ్రాండ్ అక్కడ అడిగితే అందులో ఏం దొరుకుతుంది ఎవరికి తెలుసు. ఒక ప్రైవేటు వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళి మందు తీసుకొని బయటికి వెళ్ళిపోయినారంటే ఏమైనా కలుపుతాడు, ఎవరికి తెలుసు ఏం కలుపుతాడు. ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి, దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవన్నీ అధికారులు కాపాడాలి కదండి, బరాబర్ బాజాప్తా చెప్తా ఉన్నాం, తమాషాలు బంద్ చేయాలి. ఎవరెవరైతే ఎక్కడి నుంచి కంప్లైంట్లు ఇస్తా ఉన్నారు, ఎవరెవరైతే ఎక్కడి నుంచి వెళ్ళి ఇగో ఏ సమస్యతో చెప్తా ఉన్నారని చెప్పి ఆడికి పోయి మీరు తనిఖీ చేయాలండి. 100కి 100% స్ట్రిక్ట్ గా పనిచేయాలి. పని చేయకపోతే మాత్రానికి చర్యలు తప్పవు అని చెప్పి ఎక్సైజ్ శాఖ కమిషనర్ గారు, డైరెక్టర్ గారే సీదా చెప్తా ఉన్నారు. ఒకసారి మీకు జీవో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. మద్యం ప్రియులు మీరంతా కూడా చూడాలి. మీ వైన్ షాపులు నైట్ 10 గంటల వరకు నడవాలి. నైట్ 10 గంటల వరకు. ఒకవేళ ఏజెన్సీ ప్రాంతం అయితే ఓ అరగంట తక్కువ, 9:30 గంటల వరకు నీ టైమింగ్స్ ఖచ్చితంగా జరగాలి. ఒకసారి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రొడ్యూషన్ అండ్ ఎక్సైజ్ అలాట్మెంట్ ఆఫ్ రిటైల్ లిక్వర్ షాప్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లైసెన్స్ పీరియడ్ 2023 2023-25కి సంబంధించినటువంటి జియో. ఇది ఎప్పటి వరకు వీళ్ళకి 2 years టెండర్ ఇది నడుస్తా ఉన్నది. 30 తారీఖు నవంబర్ 30వ తారీఖు వరకు ఈ సంవత్సరం చివరి వరకు ఇక దగ్గర సంవత్సరం అయిపోయింది కదా. మా ప్రజల ప్రాణాలు ఎడిపోతే మాకేందు బాయ్, నువ్వు మందు తీసుకపో, ఎక్కువ రేటుకి తీసుకపో, ఆయనకి అక్కడ ఎక్కువ రేటు అమ్ము. ఆడి కుటుంబం ఏమైనా కానీ, ఆడి పిల్లలు ఏమైనా కానీ, వాడి ఆరోగ్యం ఏమైనా కానీ, నువ్వు దాంట్లో ఏమైనా కనుక్కో. హై బ్రాండ్ లో తీసుకపోయి తక్కువ బ్రాండ్ కలిపి అమ్మేసేసుకో. ఏమవుతుంది? పోతే వాడి హాస్పిటల్కి పోతాడు, పోతే చచ్చిపోతాడు. ఇదే కదా అక్రమంగా సంపాదించడం, అక్రమంగా బిజినెస్ నడపడం అంటే ఇదే కదా. మరి ఇదే జరుగుతా ఉంది. మద్యం తాగేటోళ్ళు ప్రశ్నించండి. 10 గంటల వరకు ప్రతి బ్రాండ్ నీకు వైన్ షాప్ లో అందుబాటులో ఉండాలి. ఏజెన్సీ ప్రాంతం అయితే ఓ అరగంట అటు ఇటు అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నాం. మీకు నోటిఫికేషన్ కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. నవంబర్ 30 వరకు ఈ సంవత్సరం వరకు నడుస్తా ఉంటుంది వీళ్ళకి. ఇక ప్రధానంగా మీకు టైమింగ్స్ కూడా చూపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తా. ఇక అలాట్మెంట్ ఆఫ్ A4 లిక్వర్ షాప్స్ గౌడ్స్, SC అండ్ STs వచ్చేసేసి గౌడ్స్ కి 15% కేటాయించారు, షెడ్యూల్ క్యాస్ట్ SCలకు 10% కేటాయించారు, ఆ తర్వాత STలకు 5% ఇక్కడ కేటాయించినట్లు రిజర్వేషన్ ప్రకారం ఏముండవు. ఒక SCనో లేకపోతే ఒక STనో లేకపోతే ఒక BC బిడ్డనో చూపించండి. ఏదైనా మద్యం సిండికేట్ దందా చేసేటోళ్ళని ఒక్కరిని చూపించండి. ఎవరు బినాపీల పేరు మీద ఆరాంసే కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి. సరుకు మొత్తం వచ్చినట్టు ఎవరికి పడితే దానికి ఇచ్చేసేసి పో, అమ్ముకో పోరా బాబు, ఊళ్ళో పడి నీ ఇష్టం వచ్చిన కాడ పెట్టుకోపో అని చెప్పి పంపించాలి. ఇది జరుగుతా ఉన్నది. రెస్టారెంట్లలో మద్యం, అడ్డు అదుపులేదు. నైట్ 12, 1 గంట 2 ఆడనే ఫుడ్ అమ్ముతారు. మళ్ళీ ఆ రెస్టారెంట్ లో ఎక్కడెక్కడైతే మందు అమ్ముతామో ఆ రెస్టారెంట్లలో దయచేసి ఫుడ్ తినొద్దని చెప్తా ఉన్నాం. ఎందుకంటే రోజులు బాగా మొత్తం కల్తీ అయిపోయింది. ఎంత స్వచ్ఛంగా మనం ప్రశాంతంగా మందు తాకుండా, చికెన్ తాకుండా, తినకుండా, మటన్ తినకుండా ఉన్నోళ్ళకే రోగాలు వచ్చిపోతా ఉన్నాయి. లక్షల రోగాలు పెడతా ఉన్నాం. ఎవరు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి, ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి.
మద్యం ప్రియులు దయచేసి ఇవాళ నువ్వేదో ఇగో ఆరాంసే బాగుంటుంది కదా అని చెప్పి ఆ 5 నిమిషాల కిక్కు కోసం 5 నిమిషాల కోసం నువ్వు గనుక బెల్ట్ షాప్ లో మద్యం తాగితే మాత్రానికి నీ ఆరోగ్యం పాడైతుంది. 100కి 100% మళ్ళీ నేను చెప్తా ఉన్నా. అందుకే మీరు చూడాల్సిన వీడియోని చెప్తా ఉన్నా. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి ప్రతి బ్రాండ్ కూడా మీకు అందుబాటులో వైన్ షాప్ లో నైట్ 10 గంటల వరకు మీకు ఉండాలి. 10 గంటల వరకు మీకు ఉండాలి. తర్వాత జియోలో ఒక్కసారి చూడండి ఇది పాస్వర్డ్ ఒకసారి చూపించు. ఇక ద బిజినెస్ అవర్స్ ఆఫ్ A4 liquor shop shall be remain the same as they were in the license period 2021-22 ఒక నడుస్తుంది. అది తర్వాత 10 AM to 11 PM GHMC and its పెరిఫికల్ ఏరియాస్ అంటే GHMC హైదరాబాద్ GHMC ఏరియా ఏదైతే ఉందో 10 గంటలకు ఓపెన్ చేయాలి. 11 గంటలకి నైట్ 11 గంటల వరకు షాప్స్ నడవాలి. హైదరాబాద్ లో ఈ బెల్ట్ షాపుల పంచాయతీలు ఏముండవు. ప్రతి బ్రాండ్ అందుబాటులో ఉంటది. మద్యం పీరియడ్ వెళ్తాడు వస్తాడు అంతేగాని ఇక్కడ చూడండి ఇక రిమైనింగ్ ఏరియాస్ 10 AM to 10 PM ఇన్ అదర్ ఏరియాస్ అంటే తెలంగాణలో వేరే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వేరే ప్రాంతాల వద్ద ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి నైట్ 10 గంటల వరకు నీకు 12 గంటల వరకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి జీవో మనకు చెప్తా ఉన్నది. మరి మీ మండలాలలో ఎన్ని రోజులు నడుస్తున్నాయి? ఏ టైం వరకు నడుస్తుంది మద్యం? ఏ టైంకి బంద్ చేస్తున్నారు? క్వశ్చన్ చేయు. ఎందుకు నువ్వు 8 గంటలకే బంద్ చేస్తున్నావు? 9 గంటలకి ఎందుకు బంద్ చేస్తున్నావు? 10 గంటల వరకు నువ్వు వైన్ షాప్ ఓపెన్ చేసి ఉండాలి. నీ పక్క పొంటి నీ మండలంలో ఉన్నటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అక్కడ బెల్ట్ షాప్ లో ఎక్కువ రేటుకి దొరికే బంద్ ఏదైతే ఉందో ఏదో దొరకాలి లేదా నీకు ప్రభుత్వం పంపించింది, నీకు వైన్ షాప్ టెండర్ ఇచ్చింది, నువ్వు టెండర్ బార్ కూడా నీకు అవకాశం ఇచ్చింది. తీసుకపోయి దాన్ని మార్కెట్ లో ఇష్టానుసారంగా ఏ రేటుకి పడితే ఆ రేటుకి ఏది పడితే అది కలిపేసి ఈ రకంగా ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తా ఉన్నారు. తమాషాలు మొత్తం బంద్ చేయాలి. ఇగో ఇది మొత్తం జీవో నేను చెప్తా ఉన్నా. విచ్చలవిడిగా అయిపోయింది. ఏర్లై పారుతున్నది మద్యం. ఇక ఎందుకో పంచాయతీలు ఎందుకు కావు, లేకపోతే ఎందుకు క్రైమ్లు కావు, ఎందుకు కావండి చెప్పండి. రాత్రి 12 గంటలకి 1 గంట నువ్వు మందు దాగి వస్తా ఉంటే ఎందుకు యాక్సిడెంట్ కాదు? ఎంతో మందికి మందు దాగి వస్తా అంటే యాక్సిడెంట్లు పాడైపోలేదా? ఆ 12 గంటలకు 1 గంటకు మందు లేకపోతే సీరావో ఇంట్లో వండుకుంటాడు మంచిగా డ్రైవింగ్ చేసుకొని వచ్చి. ఇగో ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన ఛానల్ తరపున ఆల్రెడీ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. దరఖాస్తు ప్రిపేర్ అవుతా ఉన్నది. సీరియస్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక భద్రాచలం నియోజకవర్గాలలో టెంపుల్ అండి, దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం టెంపుల్ ఏడికెళ్ళి మొత్తం దేశం మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా భద్రాచలానికి వస్తారు. అరే రావాలి, రాములని దర్శించుకోవాలి, పర్ణశాల పోవాలి, పాపికొండలు పోవాలని నువ్వు ఆ బస్సు దిగుడుతో నీ వెహికల్ దిగుడుతో ఫస్ట్ నీకు బెల్ట్ షాపే కనపడుతుంది. నువ్వు రామాలయానికి వెళ్ళేటటువంటి వీధిలో మొత్తం బెల్ట్ షాప్లే ఉంటాయి. కనీసం మరి ఆ దారిలో కూడా కనీసం వాటిని తీసేపీలేరా, వాటిని ఆపలేరా కనీసం? అరే అంత పెద్ద భద్రాచలం టెంపుల్ దారిలో కూడా ఉంటాయా బెల్ట్ షాపులు? వైన్ షాప్ లో ఊరికి దూరంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక ఊళ్ళో ఉంటే తాగుతా ఉంటారా బాబు, రోడ్డు దాటాలి, యాక్సిడెంట్లు అవుతాయి, చుట్టుపక్కలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వైన్ షాపులు ఎడబెట్టి తీసుకుపోయి వైన్ షాప్ ఊరి చివర పెడితే ఊళ్ళో మొత్తం బెల్ట్ షాపులా. మీరు కౌంట్ చేయండి. ప్రతి మండలానికి 1000కి పైగా. ఇక 1000 అంటే చాలా తక్కువ అనుకుంటా. ఇవన్నీ పట్టుకొని 1000 కంటే ఎక్కువ. ప్రధానంగా చెప్తా ఉన్నాం, మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, పినపాక నియోజకవర్గం, భద్రాచలం నియోజకవర్గం, కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు అప్రమత్తం కావాలి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో, కమిషనర్ గారికి, డైరెక్టర్ గారికి క్లియర్ గా మనమైతే కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. చర్యలు తీసుకోవాలి. ఫోన్ నెంబర్లు పనిచేయాలి. అధికారులు అందుబాటులో ఉండాలి. అధికారులు అందుబాటులో లేరు, ఫోన్ నెంబర్ అందుబాటులో లేదు, కార్యాలయం అందుబాటులో ఉండట్లేదు. ఇంత దారుణమైనటువంటి మద్యం దందా 2 నియోజకవర్గాలలో నడుస్తా ఉన్నాయి. లేదండి మరి ఇంత దారుణంగా అయితే ఆడలేదు. ఎంత దారుణంగా స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, దేవాలయాల దగ్గర, ఇంత దారుణంగా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఓ గెజిటెడ్ ఆఫీసర్ పోవాలి, ఆ దారి కింద ఓ గెజిటెడ్ ఆఫీసర్ పోవాలి, మండలానికి గెజిటెడ్ ఆఫీసర్ పోతా అంటే మొత్తం బెల్ట్ షాప్లే ఉంటాయి.
పిల్లలు నడుచుకుంటే స్కూల్కి పోవాలి, ఆడే బెల్ట్ షాపులు ఉంటాయి. పిల్లలు కాలేజీలు పోవాలి చదువుకోవడానికి, ఆడే బెల్ట్ షాపులు ఉంటాయి. ఏవైతే ఎక్కడెక్కడైతే ఇగో ఇంత దారుణంగా ఉన్నదో విచారణ చేపట్టాలి, తనిఖీ చేపట్టాలి. ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేయాలి. ఖచ్చితంగా మళ్ళా ఫోన్లు చేస్తాం, కంప్లైంట్ ఇస్తాం. దరఖాస్తులు ఇవ్వడానికి కార్యాలయం దగ్గరకు వస్తా ఉన్నారు. దరఖాస్తులు తీసుకోవాలి. ఒకరోజు రెండు రోజులు ఫోన్ అందుబాటులో ఉండదండి. అసలు 10-15 రోజులు ఫోన్ అందుబాటులో ఉండదా? మరి ఏం చేస్తున్నట్టు? ఎందుకు వేల జీతాలు తీసుకుంటున్నట్టు? దేనికోసం వేల జీతాలు తీసుకుంటున్నట్టు? ఈ బినామీ పేరుతో నడిపించేటటువంటి బడా బాబులు అయితే ఎవరైతే ఉన్నారో ఇక వీళ్ళని ఈ లాస్తులు పెంచడానిక మీరంతా? ప్రధానమైనటువంటి డౌట్ వస్తా ఉన్నది. ఇగో లంచాల కోసం కక్కుర్తి పడి, ఇగో వాళ్ళు ఇచ్చేటటువంటి కాసుల కోసం అలవాటు పడే మరెందుకో చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు, మహిళలు అడుగుతా ఉన్నారు. మరి చాలా అనేక మంది మహిళలు కూడా ఫోన్లు చేసి చెప్పారు, ఇగో ఈడ పంచాయతీ అవుతున్నది, ఇగో ఈ బెల్ట్ షాప్ దగ్గర గొడవ అయినది, ఇగో మా ఆయన ఆడికెళ్ళి దాగొస్తున్నాడు, ఇగో స్కూల్ పక్కనే ఉన్నది, కాలేజీలు పక్కనే ఉన్నాయి. నేను చెప్తా సీదా ఎక్కడెక్కడ కాలేజ్ దగ్గర ఉన్నది, ఏ స్కూల్ దగ్గర ఉన్నది చెప్పమంటే నేను మొత్తం ఫోన్లో చెప్తా. అక్కడ ఉన్న ఎక్సైజ్ సిఐ గారికి కానీ, లేకపోతే సూపరింటెండెంట్ గారికి కానీ, లేకపోతే ఇప్పుడు మనం దరఖాస్తు చేయబోయేటటువంటి కమిషనర్ గారికి కానీ, డైరెక్టర్ గారికి కానీ, ఏ ఊర్లో ఏ కాలేజ్ దగ్గర, ఏ స్కూల్ దగ్గర, ఏ మసీద్ దగ్గర, ఏ చర్చ్ దగ్గర ఉందో క్లియర్ గా చెప్తా. ఏ రెస్టారెంట్ లో కూడా మద్యం దొరుకుతుందో క్లియర్ గా చెప్తా. మరి తీసుకుంటారా? మీరు దాడులు చేస్తారా? వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారా? చేయాలి, చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇగో ఇంత దారుణమైనటువంటి మేము ఆపలేం, మీ వల్ల ఎవరి వల్ల కాదు, మొత్తానికి మొత్తం ఎవరి వల్ల కాదు. కానీ ప్రధానంగా ఎక్కడెక్కడైతే సమస్యగా మారిపోయినటువంటి బెల్ట్ షాపులు ఉన్నాయో వాటన్నిటిని ఎత్తేయాల్సినటువంటి అవసరం ఈ 2 నియోజకవర్గాలలో ఉన్నది.